కడియంపై నిప్పులు చెరుగుతున్న బీఆర్ఎస్ నేతలు. మాజీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కార్ పార్టీకి ఫుల్ బూస్టింగ్లా మారింది. ఎన్నికల వేళ ఆ పార్టీకి ప్రచారాస్త్రంగా దొరికింది. ప్రచారంలో స్పీడ్ పెంచిన గులాబీ నేతలు కడియం భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారు. కడియం శ్రీహరి నిత్యం మాట్లాడే విలువలు నీకుంటే బీఆర్ఎస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహరి రూపంలో ప్రచారాస్త్రం దొరికిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కడియం శ్రీహరి మాట్లాడిన నీతి వాక్యాలు, విలువలు ఎక్కడికి పోయాయని, కూతురి కోసం విలువలు తాకట్టు పెట్టావా అని ఓ రేంజ్లో కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తున్నారు. కడియం పార్టీ మారిన తర్వాత మొట్టమొదటిసారి వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులతో సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. కడియం శ్రీహరి పార్టీ మారడానికి 3 నెలల ముందే కుట్ర జరిగిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అరూరి రమేష్, పసునూరి దయాకర్లను కడియం శ్రీహరి పార్టీ ఉద్దేశపూర్వకంగా పార్టీ నుండి వెళ్లగొట్టాడన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్లకు కడియం శ్రీహరి వెన్నుపోటు పొడిచి నీ రాజకీయాలు చేశారని అల్లా విరుచుకుపడ్డారు. వెన్నుపోటు పొడవడంలో కడియం శ్రీహరి బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి అవినీతి మొత్తం తన వద్ద ఉందని, భరతం పడతా బిడ్డ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే, మంత్రి పదవి ఇప్పించింది కూడా నేనే. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఆయన బిడ్డను ఓడగొట్టడంలో ముందుండేది కూడా నేనే అంటూ మాజీ మంత్రి ఎర్రబల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. 20 మందికి పైగా వరంగల్ టికెట్ ఆశిస్తున్నారు. కడియంను ఓడగొట్టడానికి కసితో ఉన్నారన్నారు ఎర్రబెల్లి. కడియం శ్రీహరి పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కసి ఎక్కువగా వచ్చి ద్రోహిపోయిన ఆనందం అనిపిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కడియం శ్రీహరికి కల్పించిన అవకాశాలు బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరికీ కల్పించలేదు. నీతి నిజాయితీ, నైతిక విలువలుంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అంటున్నారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని, పార్టీ మారిన వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి పార్టీ మార్పుతోనే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో కసి మరింత ఉత్సాహం పెరిగిందని చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు ఛాన్స్ దొరికితే చాలు కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ఒకరికంటే మరొకరు ఎక్కువ అన్నట్లు కడియం శ్రీహరిపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ డీలా పడిందన్న టాక్ జరుగుతున్న సమయంలో కడియం శ్రీహరి లాగా బీఆర్ఎస్ కు ప్రచారాస్త్రం దొరికిందని జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.